మార్కో ఇండియాలో వచ్చిన మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ 10 డేస్ బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇంక మూవీ ఎలా ఉందంటే క్లైమాక్స్ తప్ప మిగతా అంతా బాగుంది. అంత వైలెన్స్ ని భరించడం చాలా కష్టం. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ చాలా చిన్నది. తన తమ్ముడిని చంపిన వాడి మీద హీరో ఎలా రెవెంజ్ తెచ్చుకున్నాడు. ఇంత సింపుల్ స్టోరీని వైలెన్స్ తో నింపేసి జాన్ విక్ స్టైల్లో తీద్దాం అనుకున్నారు, కానీ కొంచెం బెడిచికొట్టింది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకు బాగా నచ్చింది. అంటే ఆ స్టైలు, మేకింగ్ అంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కొరియన్ గ్యాంగ్స్టర్ మూవీస్ కూడా ఇలానే ఉంటాయి. కాకపోతే ఈ మూవీ తెలుగులో చూస్తున్నప్పుడు సంథింగ్ ఏదో మిస్ అయిన ఫీల్ అయితే వచ్చింది. మేబీ డబ్బింగ్ వల్ల కావచ్చు. సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణం. బ్లడ్ తో నింపేశారు స్క్రీన్ అంతా. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మంచి సెటప్ పెట్టుకున్నారు, అంత మంచి యాక్షన్ సీన్స్ పెట్టుకున్నారు, కానీ ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎక్కడా ఎమోషనల్ గా కనెక్ట్ కాదు. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు, అవి మాత్రం బాగున్నాయి. క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓరి నాయను, అదేం క్లైమాక్స్ రా బాబోయ్. ఈ మూవీకి రవి బస్రూర్ ఇచ్చిన బీజిఎం చాలా బాగా హెల్ప్ అయింది. ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది ఆ బీజిఎం లో. ఇంకా మార్కోగా యాక్ట్ చేసిన ఉన్ని ముకుందన్ చాలా బాగా చేశారు. తన యాటిట్యూడ్, స్టైల్ అంతా బాగున్నాయి, కానీ కొన్ని చోట్ల కేజీఎఫ్ స్టైల్ అనిపించింది. ఇంకా డైరెక్టర్ హనీఫ్ మంచి యాక్షన్ సీన్స్ తో మూవీని బాగానే తీశారు, కానీ కథ కూడా ఇంకొంచెం బెటర్ గా రాసుకోవాల్సిందే. ఈ మధ్య బాలీవుడ్ లో వచ్చిన కిల్ మూవీ తక్కువ రన్ టైం ఉన్నా అందరికి బాగా నచ్చింది, కానీ ఈ మూవీ కొందరికే నచ్చుతుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే ఫుల్ మీల్స్ లాంటిది. నార్మల్ ఆడియన్స్ కి అయితే జస్ట్ ఓకే మూవీ. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు.